ఇదిన వాక్య ధ్యానాంశం. భద్రం సుమ. హెచ్చరికలు అనేక రకాలుగా ఉంటాయి. రైలు రాకను కోత శబ్దం ద్వారా హెచ్చరిక చేస్తారు. ఫ్యాక్టరీలో సైరన్ ద్వారా వాహనాలు రైలు రాకపోకలను, సిగ్నల్స్ని లైట్స్ ద్వారా, రోడ్ల మీద గుర్తుల ద్వారా ఈ విధముగా మనం హెచ్చరించబడతాం. హెచ్చరిక సారాంశం ఏమిటంటే, మనం ప్రమాదము నుండి తప్పించుకోవాలని, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని. అటువంటి హెచ్చరికల్లో భాగమే పేతురు రాసిన 2వ పత్రిక. ఇది హెచ్చరిక పత్రిక. హెచ్చరిక చేసేవాడిని బట్టి మనం జాగ్రత్త పడతాం. పోలీసులు దొంగలు సంచరిస్తున్నారు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ వెళుతుంటే జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే వారు రక్షక భటులు కనుక మన క్షేమం గురించే హెచ్చరిక చేస్తున్నారని గ్రహించి బహు జాగ్రత్త పడతాం. పోలీసుల కన్నా నమ్మకమైన వాడు, అనుభవం కలవాడు అపోస్తులైన పేతురు గారు మన ఆత్మీయ జీవితాన్ని సైతాను దోచుకోబోతున్నాడని హెచ్చరిక చేస్తూ ఉంటే మనం మరింత జాగ్రత్తగా వినాలి కదా. అందుకే ఈ హెచ్చరిక తాను మరణించబోయే ముందు చేశాడు గనక మనం మరీ ఎక్కువ జాగ్రత్త పడాలి కదా. అంతకుముందు అంటే ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం పేతురు మొదటి పత్రికను రాశాడు. దాని సారాంశం ఏమిటంటే, సంఘము వెలుపల వారి ద్వారా ఎదురయ్యే శ్రమల్లో, శోధనలో, హింసల్లో ఉన్న క్రైస్తవ సంఘాలను, విశ్వాసులను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ రాశాడు. అంతేకాకుండా శ్రమల్లో వారి విశ్వాసం దృఢపరచబడుతుందని, వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుందని ప్రోత్సహిస్తూ ఉన్నాడని. కానీ ఈ 2వ పత్రిక లేక పేతురు యొక్క చిట్ట చివరి పత్రికలో సంఘములో ఎదురయ్యే ప్రమాదాల గురించి, సైతాను సంఘములో నుండి తన వారిని లేవనెత్తి తప్పుడు బోధనలను, సిద్ధాంతాలను, దేవుడి వాక్యాన్ని వక్రీకరించి విశ్వాసులు స్థిరముగా నిర్మించుకున్న ఆత్మీయతను కొలగొట్టే బోధనలు చేసేవారి గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఈ పత్రికను రాశాడు. 2 పేతురు 2వ అధ్యాయము 1-5 వచనాలు. పేతురు సంఘస్థులకు శుభవచనములు తెలియజేసిన తర్వాత వారిని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండుడి అని తెలియజేస్తూ, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను అమర్చుకునుడి. 2 పేతురు 1వ అధ్యాయము 5-7 వచనాలు అని హెచ్చరిస్తూ, తన దినములు లెక్కించబడినవని, దగ్గర పడినవని గ్రహించి దేవుని ప్రియ సంఘాన్ని శత్రువైన సాతాను తంత్రముల నుండి తప్పించవలని ఆ అపేక్ష గలవాడై వారికి జాగ్రత్తలు చెబుతూ ఈ ఉత్తరం రాశాడు. ఆ తర్వాత అబద్ధ బోధకులు డబ్బు కొరకు ఎంతకైనా తెగిస్తారని 2వ అధ్యాయం 1-3 వచనాల్లో చూస్తున్నాం. దేవుని కూడా విసర్జించి భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తూ ఇతరులకు నష్టాన్ని, తమకు నాశనాన్ని కొని తెచ్చుకుంటారని 2వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. మీతో పాటు ఉంటూనే, తింటూనే పైకి భక్తిపరులుగా కనిపిస్తూ గొప్పగా బోధిస్తూ లోపల వ్యభిచార తలంపులు, పాపపు కన్నులు కలిగి అస్థిరులై శాపగ్రస్తులుగా మారుదురు. తమ గురించి గొప్పలు చెప్పుకొనుచు శరీర ఇచ్చల చేత ఎడవబడుచు మారు మనసు పొందిన నూతన విశ్వాసులను కూడా వీరి బోధన బట్టి, పోకిరీ చేష్టల బట్టి నాశనానికి నడిపించుతారు. 2వ అధ్యాయం 18-19 వచనాలు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వీరి జీవితాల్లో విడిచిపెట్టిన పాపములు మరలా చేయుచు భ్రష్ట జీవితాన్ని గడుపుదరు అని వారిని గురించి 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. హెచ్చరిక చేస్తూ రాసెను. చివరిగా 3వ అధ్యాయములో యేసు త్వరగా వచ్చుచున్నాడు అన్న మాట నిజమని, ఆయన ఆలస్యమునకు కారణము ఏ ఒక్కరు నశించిపోకూడదనే మీ నిమిత్తం ఆయన ఆలస్యము చేయుచున్నాడని 3వ అధ్యాయం 9వ వచనం. ఆయన వచ్చే వరకు పరిశుద్ధ ప్రవర్తనతోనూ
భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండవలనని 3వ అధ్యాయం 12వ వచనములో, ఆ తర్వాత క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్వతంత్రించుకుందామని వివరించను 3వ అధ్యాయం 13వ వచనంలో. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.